వచనాన్ని మనం కలిపి ఒక్క మాటలా చదువుదాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన, 116వ కీర్తన మొదటి వచనాన్ని, 8వ వచనాన్ని మనందరము కలిసి నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. 8వ వచనాన్ని కూడా మనందరం కలిపి చదువుదామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ యొక్క 2024వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం నుండి ఈ చివరి నెల చివరి ప్రభువు దినము లేక ఈ యొక్క పునరుత్థాన దినం వరకు దేవుడు మనందరినీ తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాపాడి ఎన్నో కీడుల నుండి, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో బలహీనతల నుండి దేవుడు మనల్ని తప్పించి మరలా నేటి దినమున దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని తన సన్నిధికి తీసుకొచ్చినందుకు మనం ఆయనకు ఎంతగానో మరి వందనస్తులు గల కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలని మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు చేసిన మేలులకై, ఆయన చేసిన ఉపకారములకై ఆయనకి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు లేక ఆయన ఎంతగానో ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. కాబట్టి ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించే ముందుగా కీర్తనాకారుడైన ఈ 116వ కీర్తన రాసిన దావీదు యొక్క కీర్తనలో ఆయన తన జీవితంలో జరిగిన విషయాలన్నిటినీ ఆయన తెలియచేస్తూ మరి కొన్ని విషయాల్ని ఆయన ఈరోజు దేవుడు మన ముందు ఉంచాలనుకుంటున్నాడు. ఈ యొక్క 116వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఆయన్ని దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆరాధించే ముందుగా ఆయన అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. నేను దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే, లేక దేవుణ్ణి నేను ఎందుకు స్తుతిస్తున్నాను అంటే, నా మొరను నా విన్నపములను ఆ దేవుడు అంగీకరించినవాడు. ఎందుకు నేను దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఎందుకు నేను ఆయన్ని ప్రేమించాలి అంటే, ఆయన మొర ఆలకించి లేక నా విన్నపములను అంగీకరించి నాకు సహాయం చేసి ఈ రోజు వరకు ఆ దేవుడు నన్ను ఎంతగానో సంరక్షిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి దానికి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉంటున్నామండి. ఈ 2024వ సంవత్సరం ప్రారంభము నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇలాంటి కష్టములో ఉన్నాను, లేక ఇలాంటి అవసరతలో ఉన్నాను, ఇలాంటి బలహీనతల్లో ఉన్నాను, లేకపోతే ఇలాంటి అక్కర్లో ఉన్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడగడం ప్రారంభించామో, లేక దేవుణ్ణి అడిగామో, వాటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడి ఎన్నో సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపించి నేటి దినమున ఆయన ఆరాధించేవారుగా, సజీవులుగా మనందరినీ దేవుని సన్నిధికి సమకూర్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుడికి మొరపెట్టాం, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం విన్నపములను అంగీకరించాడు. ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, దావీదు చెప్పినట్లుగా ఆయన నా మొరను నా విన్నపాన్ని అంగీకరించాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మొర విన్నాడు, ఏ పరిస్థితుల్లో మనం ఆయనకి మనవి చేసినప్పుడు లేక మొరపెట్టినప్పుడు ఆయన మనం మొర విని లేక ఆయన మన విన్నపములను అంగీకరించి మనకు సహాయం చేశాడు అనే విషయాల్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనిషికి మర్చిపోయే స్వభావం ఎక్కువ.
మర్చిపోయే స్వభావం కలిగిన వాడు. మనం ఎన్నోసార్లు చెప్తాం, మంచి కంటే అంటే చెడు కంటే మంచినే ఎక్కువ మర్చిపోతూ ఉంటాం మనం. చెడైతే జ్ఞాపకం ఉంటుంది కానీ మంచి అయితే గుర్తుండదు. ఎందుకంటే మర్చిపోతాం. మనం చాలాసార్లు మన జ్ఞాపకం చేస్తూ ఉంటాం అన్నమాట. ఏంటి అంటే, ఇతరులు మనకు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోమంట. మనం ఎవరికైనా కీడు చేస్తుంటే, లేక ఇతరులు మనకు ఏదైనా కీడు చేస్తుంటే ఆ కీడుని మర్చిపోతామంట. ఇతరులు చేసిన మేలుని మర్చిపోము. రెండవదిగా, వారు చేసిన కీడు మాత్రం మనం ఎప్పుడు గుర్తు చేసుకోమంట. ఎందుకంటే యేసు ప్రభువుని అంగీకరించిన బిడ్డలకు ఉండే లక్షణం ఏంటంటే, చేసిన మేలుని జ్ఞాపకం పెట్టుకుంటారేమో కానీ ఇతరులు చేసిన కీడుని మాత్రం జ్ఞాపకం చేసుకోరు. అది దేవుని బిడ్డలకున్న మంచి లక్షణం అన్నమాట. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ ఇలాగే ఉంటారు అని ఎందుకంటామంటే, వారు మంచి మనసును కలిగిన వారు. మన దేవుడికి ఎలాంటి మంచి మనసు అయితే ఉందో అలాంటి మనసును నీవు నేను కలిగి ఉంటాము. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా ఎంత చెడిపోయిన వారైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని అందరినీ మంచివారిగా మారుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆ దేవుడు మన యొక్క మొరాలకించి మన విన్నపములను అంగీకరించి ఆయన మనకి ఎన్నో సమస్యల్లో నుండి ఆయన విడుదల చేసినందుకు ఆ దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామండి. అందుకని ఈ 116వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు ఈ కీర్తన గ్రంథాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడనమాట. నేను ఎలాగున్నాను, నేను అలాగున్నాను, ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు కాపాడాడు, ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు నాకు సహాయం చేశాడు అనే విషయాల్ని మనం చదువుతూ ఉంటాం. సరే, ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు సహాయం చేశాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 116వ కీర్తన, కీర్తన గ్రంథము 116వ కీర్తన 8వ వచనం అండి. 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఈరోజు దేవుడు నీకు నాకు ఆయన తెలియచేయాలనుకునేది ఏంటంటే, లేక ఆయన్ని ఆరాధించే ముందుగా ఆ దేవుడు మనకేం తెలియచేయాలనుకుంటున్నాడు అంటే ఈ 3 విషయాలు. ఒకటి, మరణము నుండి ఆయన్ని ప్రాణాన్ని కాపాడాడు. 2, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను కాపాడాడు. 3, జారి పడకుండా నీ పాదములను తప్పించాడు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడి యొక్క సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. చాలాసార్లు అనుకుంటాం, నాకేంటి, నేను చేయలేనా, నేను ఉండలేనా, నేను వెళ్ళలేనా, నాకేంటి అనుకుంటాం. మనుషులం కదా. అయితే దేవుడు అంటున్నాడు, నీ వల్ల కాదు జరిగేది, నేను జరిగించాలి ఏదైనా. నేను జరిగిస్తేనే తప్ప ఏదియూ నువ్వు చేయలేవు. మనం అనుకుంటాం, నేను చెయ్యాలనుకునేది నేను ఎందుకు చేయలేను అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు, నువ్వు చెయ్యాలనుకునే కార్యాన్ని నేను అనుమతిస్తేనే జరుగుతుంది. అది నేను అనుమతించకుండా జరగదు. అందుకని అంటాడు, నా సెలవు లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు ఆయన. దేవుని యొక్క సెలవు లేకుండా మనం తినలేమంట, తాగలేమంట. ఆ దేవుడు సెలవైతేనే కానీ మనం తినగలము, త్రాగగలము అంటున్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన ఎలా చేస్తున్నాడు అంటే, నేను నీకు ఎంత మేలు చేశానో తెలుసా? మరణము నుండి నీ ప్రాణాన్ని తప్పించాను. మరణము నుండి తప్పించాను. మీ అందరికీ తెలుసు, మరణం అనేది 2 రకాలైన మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన మరణము, 2 ఆత్మ సంబంధమైన మరణము. దేవుడు మొట్టమొదటిగా యేసుప్రభు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన చేసిన మేలేంటి అంటే, ఆత్మ సంబంధమైన మరణము నుండి లేక ఆత్మను మరణము నుండి జీవములోనికి దాటించాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ
4వ వచనం అండి, 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాకుండా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, లేక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మరణములో నుండి జీవములోనికి నిన్ను దాటించాను, మరణములో నుండి జీవములోనికి దాటించాను. యేసు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన నిన్ను నన్ను కూడా ఏమి కాపాడాడు అంటే, నీ నా ప్రాణమును లేక నీ నా ఆత్మను మరణము నుండి జీవములోనికి దాటించాడు. అందుకని అంటున్నాడు దావీదు, ప్రభువా మరణము నుండి నా ప్రాణమును తప్పించిన దేవుడు. మరణము, ఏ మరణము అంటే రెండవ మరణము. ఎందుకంటే శరీర సంబంధమైన మరణం అనేది దానికి భయపడరు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. ఎలాగ మరణించాడు అంటే ఎలాగైనా మరణిస్తాడు. కానీ కొన్నిసార్లు, అందుకని లోకంలో మనం చూస్తున్నప్పుడు కొంతమంది మరణాలు మనం చూసినప్పుడు భయం వేస్తూ ఉంటుందన్నమాట. భయంకరమైనగా వారు మరణిస్తారు. అందుకని మనం కోరుకునేటప్పుడు కూడా, ప్రభువా దేవుడా నాకు అలాంటి మరణమును పెట్టొద్దు, నాకు ఇలాంటి చావును నాకు ఇవ్వద్దు అని మనం ఎక్కువగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అన్నమాట. కారణం ఏంటి అంటే, మనం రక్షించబడిన వారము, మనం దేవుని పిల్లలుగా చేయబడిన వారం కాబట్టి మనం కోరుకునే మరణం ఎలాంటిది అంటే నీతిమంతులు లాంటి పరిశుద్ధుల యొక్క మరణము లాంటి మరణాన్ని కోరుకుంటాం. నేను బైబిల్ గ్రంథాన్ని నా పోర్షన్ నేను చదువుతూ ఉన్నప్పుడు ఆది కాండము చివరి అధ్యాయాన్ని చదువుతున్నాను అనమాట. 50వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు అక్కడ యాకోబు అతను మరణించినప్పుడు అక్కడ ఎలా రాశాడు అంటే, అతడు ఎంత ప్రశాంతముగా నిద్రపోయాడటో, తన పడక మీద ఆయన పరుండి ఆయన నిద్రపోయినట్లుగా ఎంత చక్కటి మరణాన్ని రాశాడో. కారణం ఏంటి అంటే, దేవుని యొక్క ప్రజలకు సాధ్యమైనంత వరకు కూడా దేవుడు వారికి చేసే మేలు అలాంటిదన్నమాట. ఇక్కడ మనల్ని కూడా యేసు ప్రభువారు మరణము నుండి మన ప్రాణాన్ని, మన ఆత్మను తప్పించాడు. ఇది మొదటిది. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చిన వారు, రక్షణ పొందిన వారు, లేక పాపములను ఒప్పుకున్న వారు అందరినీ కూడా యేసు ప్రభువారు వారిని మరణములో నుండి జీవములోనికి దాటించాడు. రెండవదిగా శరీర సంబంధమైన మరణాన్ని, అంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించిన దేవుడే శరీర సంబంధమైన మరణము నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇంతవరకు నీవు నేను కూడా ఇంకా భూమి మీద బ్రతుకున్నాము అంటే ఆ దేవుడు కాపుదలే. ఆ దేవుడే ఇంకా మనల్ని బ్రతికించి ఉంచాడనమాట. మన వల్ల ఏది కాలేదు. మనం ఎంత కాపాడబడుతున్నామో తెలుసా? ఈరోజు మన ప్రాణములను లేక మన శరీరాల్ని దేవుడు ఎంత కాపాడుతున్నాడు అంటే, ఎన్ని రకాలైన ప్రమాదాల నుండి, ఎన్ని రకాలైన ఆపదల నుండి, ఎన్ని రకాలైన వ్యాధుల నుండి ఆ ప్రభువు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన. ఒకవేళ దేవుడే గాని మనల్ని కాపాడకపోయి ఉంటే ఈరోజు మనం ఈ భూమి మీద ఉండేవారమే కాదు. విలాపములో, అంటే విలాప వాక్యములో ఇర్మియా ఆ మాటలు చెప్తున్నప్పుడు అంటాడు, నేను ఇప్పటి వరకు ఇలాగ ఉన్నాను అంటే ఆ దేవుడి యొక్క దయే, ఆయన వాత్సల్యతే, లేకపోతే నేనేనాడో నిర్మూలమైపోయే వ్యక్తిని అంటాడు ఆయన. దేవుడే నన్ను కాపాడుతున్నాడు, కానీ నా సొంత జ్ఞానము, నా బలము, నా శక్తి, నా యొక్క ఆస్తి, నా డబ్బు, నాకున్న సమస్తాన్ని దేన్ని బట్టి నేను ఈ భూమి మీద లేను. నేను ఈరోజు ఇంకా బ్రతుకు ఉన్నాను అంటే అది దేవుడే. ఈరోజు అది అంటున్నాడు ఆయన. ఈరోజు వరకు నిన్ను నన్ను కూడా ఆ దేవుడు కాపాడి నీ నా ప్రాణమును మరణమునకు అప్పగింపకుండా ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచాడు ఆయన. ఒకవేళ నువ్వు అనొచ్చు, లేదు నేను తినే ఆహారం వల్ల, నేను త్రాగే నీరు వల్ల, లేక నేను తీసుకునే జాగ్రత్తల వల్లే
నేను ఇంకా భూమి మీద ఉన్నాను అని అనొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మానవులు తమ ప్రాణమును రక్షించుకోవడానికి ఎన్నో రకాలైన వసతులను వారు సమకూర్చుకుంటున్నారు. ఎందుకు అంటే వారు ఎక్కువ కాలం ఇంకా భూమి మీద బ్రతకాలి అంటే వారు ఇలాంటి మంచి సూత్రాలను వారు పాటించాలి. అందుకని కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెన్ని మంచి సూత్రాలు పాటించినా నీ ప్రాణం పోవాలి అనుకుంటే అది దేవుడి చేతిలో ఉంది. నేను పోయిన వారంలో పేపర్ నేను చదువుతూ వస్తున్నప్పుడు 38 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి మరణించాడు. వయసుతో నిమిత్తం ఏముందలే, మరణించాడు అంటే ఎవరైనా సామాన్యంగా ఉన్నవారు మరణిస్తారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక మిలిటరీ అన్నమాట. ఒక ఆర్మీలో ఉన్నవాడు, ఒక సైనికుడు. వాడు మిలిటరీలో సైనికుడిగా ఉన్నవాడు ఎలాగుంటాడు అంటే కనీసం 4 గంటల నుంచే వాళ్ళకి రెస్ట్ లేకుండా ఎక్సర్సైజులు చేస్తూ రమారమి వారు 6 గంటల వరకు కూడా ఈ ఎక్సర్సైజులే వారు చేస్తూ ఉంటారన్నమాట, రోజు డ్రిల్ వారికి. ఎందుకంటే వారి యుద్ధంలోనికి వెళ్ళాలి అంటే వారి శరీరంలో ఎప్పుడు కూడా చాలా బలంగా ఉండాలన్నమాట. ఎంత ఉండాలో అంతే ఉండాలి. చాలాసార్లు చూడండి, మిలిటరీ వాళ్ళు సైనికుడు ఎలాగుంటాడు తెలుసా? వాడు తల వెంట్రుకలు కూడా పెరగనివ్వరు. అందుకంటారు కదా ఆర్మీ కటింగ్ అంటారు. ఆర్మీ కటింగ్ ఎలాగుంటుంది తెలుసా? తల వెంట్రుకను కూడా కనిపించనివ్వరు అనమాట. తల వెంట్రుకను కూడా అంత చిన్నగా కటింగ్ వేస్తారు. కారణం ఏంటంటే నువ్వు సైనికుడివి, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. అలాంటి ఒక సైనికుడు చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఎలా చనిపోయాడు అంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సైన్యంలో చేరినవాడు, రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నవాడు, బలమైన ఆహారం తీసుకున్నవాడికి ఆడికి గుండెపోటు రావడం ఏంటి? అంతే. ఎంత ఎలాంటోడైతే మాత్రం ఏంటి, దేవుడు వాడికి మరణాన్ని రాస్తే ఎవరైనా మరణించవలసిందే. అది వయసుతో నిమిత్తము లేదు, వయసుతో నిమిత్తము లేదు. ఈరోజు వరకు కూడా దేవుడు నిన్ను నన్ను కూడా ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచాడు అంటే అది ఆయన కృపే. అందుకని ఇప్పుడు మనం పాడే, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనై ఉన్నాను. నేను ఈ భూమి మీద ఇంకా నన్ను సజీవుడిగా బ్రతుకుచున్నాను అంటే నా వలన కాదు, అది నీ వలన. నీవే నన్ను బ్రతికిస్తున్నావు, నీవే నన్ను కాపాడుతున్నావు. నీవు నన్ను కాపాడకపోయి ఉంటే ఏ రోజో నేను నిర్మూలమైపోయే వ్యక్తిని. ఇంతవరకు నేను భూమి మీద ఉండవలసిన వ్యక్తినేమీ కాదు. ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, దేవుడు నీ మొరను నా మొరను, నీ విన్నపాన్ని నా విన్నపాన్ని అంగీకరించి ఈ రోజు వరకు దేవుడు మనల్ని మేలు చేశాడు అంటే ఆయన చేస్తున్న మేలు ఎలాంటిదంటే, నీ నా ప్రాణమును కాపాడుతూ వచ్చాడు ఆయన. నీ నా ప్రాణమును కాపాడుతూ వస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా ఇంకా మనం భూమి మీద బ్రతుకున్నాము అంటే ఆయన మాత్రమే బ్రతికించగలుగుతున్నాడు. ఆయన వల్లనే మనం బ్రతుకున్నాము. అందుకనే ఈరోజు దావీదు మహారాజు ఈ 116వ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మరణము నుండి నా ప్రాణమును తప్పించాడు దేవుడు. మరణము నుండి. దావీదు యొక్క జీవితంలో దేవుని నమ్మిన తర్వాత, దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత, దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చిన తర్వాత దావీదు ఎన్నో కష్టాల గుండా, ఎన్నో బాధల గుండా, ఎన్నో మరణ పరిస్థితుల గుండా వెళ్ళాడు. మీకు ఎన్నోసార్లు చూపించాను, దావీదు వెళ్ళిన పరిస్థితులన్నిటినీ చూపించాను. ఆయన అంటాడు, యోనాతాను దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అంటాడు, యోనాతానా, నాకును నా మరణానికి ఒక అడుగు దూరం మాత్రమే ఉంది. ఏదో ఒక రోజున నీ తండ్రి చేతిలో మరణించడం అనేది నిజం. అది 3000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఎప్పుడు దొరుకుతానని నన్ను తరుముతున్నాడు. ఏదో ఒక రోజున నీ తండ్రి యొక్క చేతిలో నేను చనిపోవడం నిజము అన్నాడు ఆయన. కానీ ఏ రాజు అయితే దావీదుని చంపాలనుకున్నాడో సౌలు,
ఆ సౌలు చనిపోయాడేమో కానీ దావీదు మాత్రం మరణించలేదు. ఎందుకో తెలుసా? దావీదుని కాపాడే దేవుడున్నాడు, సౌలుని దేవుడు కాపాడలేదు. దేవుడు సౌలును వదిలేశాడు కానీ దావీదుని వదలలేదు. అందుకని సౌలు యొక్క ముగ్గురు కుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో వారందరూ చనిపోయారు. వారందరూ చనిపోయారు. చూడండి, ఎందుకు అలా జరిగిందంటే దేవుడు వారితో లేకపోవడం వల్ల, దేవుడు వారికి ఆ మరణాన్ని అప్పగించాడు వారికి. కానీ దావీదు, అతడెప్పుడు ఎన్ని పరిస్థితులు ప్రమాదాలు తన మీదకి వచ్చినా తను ఎప్పుడు మరణించలేదు. మరణం అనేది అతను రానివ్వలేదు. కారణం ఏంటి అంటే అతన్ని కాపాడుతున్న దేవుడు గొప్పవాడు. అందుకని దావీదు ఎక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పేవాడు, నా దేవుడిని యెహోవా నామమును బట్టి నేను వెళ్తున్నానే తప్ప నా శక్తి నా బలం వల్ల కాదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మొదటి సమూయేలు రాసిన గ్రంథము. ఆయన యుద్ధానికి వెళుతున్నప్పుడు దావీదు ఒక మాటను వాడాడు. ఆయన ఏం వాడాడో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనమండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నా బలము, నా శక్తి, నా జ్ఞానముతో నీ మీదకి వస్తలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటివి చూసుకుంటే దేంట్లోని నీకు నేను సమరుడును కాను, నీకు సమానుడును కాను. కానీ ఈ రోజు నేను నీతో యుద్ధం చేయడానికి ఎందుకు వస్తున్నాను అంటే నా దేవుని పేరట నేను వస్తున్నాను. ఏ ఇశ్రాయేలు దేవుడిని అయితే నువ్వు తృణీకరిస్తున్నావో ఆ దేవుని యొక్క నామములోనే నీ మీదకు యుద్ధానికి వస్తున్నాను తప్ప నా వల్ల కాదు. యుద్ధము చేసేది దేవుడు, నేను కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు యొక్క జీవితంలో ఎన్నో మరణకరమైన పరిస్థితులు గుండా తను వెళ్ళినప్పటికీ కూడా అతనికి మరణం ఎందుకు సంభవించలేదు అంటే తన దేవుడిని యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వల్ల దావీదుకి మరణము అంత సులభముగా రాలేదు. ఒక స్త్రీ చెప్పింది దావీదు గురించి. ఒక స్త్రీ ఏమని చెప్పిందో తెలుసా? రాజా దావీదా, నీ ప్రాణాన్ని ఈ భూమి మీద ఏ మానవుడు తీయలేడని చెప్పింది ఆమె. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం అండి. 29వ వచనం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయిని విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. దావీదంట, ఒక అబీగేలు చెప్తుంది దావీదు గురించి, దావీదా నిన్నెవ్వరూ చంపలేరు, నిన్నెవరూ చంపలేరు. ఎంతమంది నీకు విరోధంగా పోగైనా, ఎంతమంది నీ మీదకి యుద్ధం చేయడానికి వచ్చినా నీ ప్రాణాన్ని మాత్రం తీయలేరు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రాణం ఎక్కడుందంటే నీ దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయన జీవపు మూటలో భద్రం చేశాడు. ఆయన నీ ప్రాణాన్ని భూమి మీద ఏ మానవుడు తీయలేడు అంత తేలిగ్గా. ఎలా చెప్తుంది ఈ స్త్రీ? ఆమెకు అంత ధైర్యం ఏంటి? తెలుసు, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు అన్యాయంగా శ్రమ పడుతున్నాడు, ఏ తప్పు చేయకుండానే హింసించబడుతున్నాడు. అందుకని దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు నా స్త్రీ తెలుసుకుంది. చెప్తుంది,
నీ దేవుడిని యెహోవా నిన్ను కాపాడగలిగిన వాడు, నీకు తోడుగా ఉన్నవాడు, నీ ప్రాణాన్ని ఎవరూ తీలేరు. నిజమే కదా. ఎన్ని యుద్ధాలు చేశాడు దావీదు. నిజంగా దావీదు ఎన్ని యుద్ధాలు చేసినా ఎప్పుడూ తన ప్రాణం మాత్రం యుద్ధంలో మాత్రం పోలేదు. ఏ శత్రువుల యొక్క చేతిలో కూడా తన ప్రాణాన్ని దేవుడు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే దావీదు దేవుని బిడ్డ. దేవుడు తన శత్రువుల యొక్క చేతికి దావీదుని ఎలాగ అప్పగిస్తాడు? ఆయన అప్పగించలేడు. అందుకని దావీదుని దేవుడు ఎంత కాపాడాడు అంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము అతనికి మరణమే అంత సులభముగా రాలేదు. ఎవ్వరు అతన్ని చంపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరూ చంపలేకపోయారు. కారణం ఏంటంటే దావీదుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు, దావీదు పోయిన ఎల్ల చోట్లను తన దేవుడిని యెహోవా అతన్ని కాపాడుతూ వచ్చెను అంటాడు. లేక అతనికి తోడై ఉండెను గనక. దేవుడు దావీదుకు తోడుగా ఉండడం వల్ల అతను ప్రాణం అనేది అంత తేలికగా పోలేదండి. ఎవరూ తీయలేకపోయారు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రాణాన్ని కాపాడుతున్నాను. అది నీకు తెలుసా? ఎన్నిసార్లు దేవుడు కాపాడాడు అంటావు? ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను ఎన్ని అపాయాల నుండి, ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని వ్యాధుల నుండి ఆ దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వచ్చాడు ఆయన. అందుకే ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. దేనికి అంటే, ప్రభువా, ఈ 2024 సంవత్సరం ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు, ఈ చివరి నెల చివరి విశ్రాంతి దినం వరకు, ఈ సంవత్సరములో ఎన్ని ప్రమాదాల నుండి, ఎన్ని అపాయాల నుండి, ఎన్ని వ్యాధుల నుండి, ఎన్ని కష్ట దుఃఖాల నుండి, ఎన్ని సమస్యల నుండి నన్ను కాపాడావు. నా ప్రాణాన్ని కాపాడావు. నా ప్రాణమును మరణమునకు అప్పగించకుండా నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చావు. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే, మరణము నుండి నా ప్రాణమును తప్పించిన దేవుడివి. నిజంగా ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నిన్ను నన్ను ఎంత కాపాడుతూ వచ్చాడు ఆయన. ఎంత తోడుగా ఉన్నాడు ఆయన. ఎన్ని అపాయాల నుండి కాపాడుతూ వచ్చాడు ఆయన. ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా మన ప్రాణాన్ని మాత్రం దేవుడు తీసుకోలేదు, ఇంకా భూమి మీద ఉంచాడు. ఎందుకో తెలుసా? నీవు నన్ను స్తుతించాలి. నీ ద్వారా నేను మహిమపరచబడాలనుకుంటున్నాను. నీ ద్వారా నేను గణపరచబడాలనుకుంటున్నాను. కాబట్టి నిన్ను భూమి మీద ఇంకా నిన్ను ఉంచాను నేను. ఈరోజు నీవు నేను కూడా ఇంకా భూమి మీద ఉన్నాము అంటే ఆ దేవుడు కాపుదలే. అందుకే ఆ దేవుడిని స్తుతించే ముందుగా, ప్రభువా, నిజమే, ఎన్ని కష్టాల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి, ఎన్ని సమస్యల నుండి, అనేక సార్లు నా మీద శత్రువు ఎంతో చెలరేగిన పరిస్థితుల్లో, అనేక అపాయాల నుండి నువ్వెంత కాపాడుతూ వచ్చావు. నిజమే తండ్రి, ఈరోజు ఇంకా నేను ప్రాణముతో భూమి మీద ఉన్నాను అంటే నువ్వే నన్ను కాపాడావు. నువ్వే ఇంకా నన్ను ప్రాణముతో బ్రతికించావు. నీవే నన్ను పోషిస్తున్నావు. నీవే నన్ను కాపాడుతున్నావు. అందుకే ఈరోజు నేను ఎందుకు నిన్ను స్తుతిస్తున్నాను అంటే, నా ప్రాణమును ఈ రోజు వరకు ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచావు. నా ప్రాణాన్ని కాపాడుతున్నావు. ఇంకా నన్ను మరణముకు అప్పగించకుండా భూమి మీద నన్ను సజీవుడిగా ఉంచినందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, నీ ప్రాణమును మరణమునకు అప్పగించకుండా ఈ రోజు వరకు దేవుడు ఇంకా భూమి మీద నిన్ను సజీవుడిగా ఉంచినందుకే ఆ దేవుడు నువ్వు స్తుతించవలసిన వారు ఉంటున్నావు. రెండవదిగా అంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను నిన్ను కాపాడాను. నేనెంత గొప్ప దేవుడినో తెలుసా? ఎన్నిసార్లు నువ్వు దుఃఖపడవలసి వచ్చిందో, ఎన్నిసార్లు నువ్వు ఏడవలసిన పరిస్థితులు వచ్చాయో, ఎన్నిసార్లు నువ్వు కృంగిపోయిన పరిస్థితులు కలిగి ఉన్నావో, కానీ అన్ని పరిస్థితుల్లో నుండి కూడా నేను నిన్ను కాపాడుతూ వచ్చాను. ఎన్ని కష్టతరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావు, కన్నీరు కార్చే పరిస్థితులు నీ మీదకి వస్తున్నా, దేవుడే నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందుకనే దేవుని ప్రజలుగా
మనంత త్వరగా కన్నీళ్లు పెట్టుకోం, అంత త్వరగా మనం ఏడం. ఏడుపు అనేది అంత త్వరగా మనకు రాదు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఉండగా మనం ఎందుకు ఏడవాలి? దేని గురించి మనం ఏడవాలి? దేని గురించి మనకి చింత? దేని గురించి మనకు విచారము? దేని గురించి మన బాధ? నువ్వు ఏ సమస్యనైనా నీ దేవుడితో చెప్పుకోగలిగితే, నీ మొరను నీ విన్నపాన్ని ఆలకించి నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నప్పుడు నువ్వెందుకు వేడాలి? నువ్వు ఏడవలసినంత అవసరత ఏముంది? చాలాసార్లు అంటారు, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే ఏడుస్తే త్వరగా ఆలకిస్తాడట. ఏడిస్తేనే త్వరగా దేవుడు వింటాడట. బైబిల్లో అలాగేమీ లేదే. నువ్వు ఏడిస్తేనే నీ ప్రార్థన వింటాను, నువ్వు దుఃఖపడితేనే నీ ప్రార్థన వింటాను, నీ కన్నీళ్లు కారిస్తేనే నీ ప్రార్థన వింటానని ఏమీ లేదు తెలుసా? అయితే ఏడుపు ఎందుకు వస్తుంది అంటే, నీ హృదయ వేదనను బట్టి, నీ హృదయములో ఉన్న వేదన, ఆ బాధ, ఆ కృంగుదలను బట్టి నువ్వు ఏడుస్తావేమో కానీ, లేక మామూలుగా ఉంటే నువ్వు ఏడవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎన్నోసార్లు నీకు చెప్పాను ఏంటంటే, నేను నీ దేవుడను. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా నన్ను సేవిస్తావో, నువ్వు సేవించినంతకాలము అసలు నువ్వు ఏడ్చే వ్యక్తిగా నేను ఉంచను. నిన్ను నువ్వెప్పుడు సంతోషంతో ఉండే వ్యక్తిగా నేను మారుస్తాను. నువ్వెప్పుడు సంతోషంగానే ఉంటావు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా నీ సంతోషం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏది నిన్ను దుఃఖపెట్టలేదు, ఏది నిన్ను ఏడిపించలేదు. అందుకని ఈ లోకములో ఉన్న సాతానుడు ఎన్ని సమస్యలు మన మీదే తీసుకొచ్చినా, ఎన్ని కష్ట దుఃఖాలు మనం తీసుకొచ్చినా, వాడు మన మీదకి మనం మాత్రం ఏడం. ఒకవేళ ఎప్పుడైనా మనం ఏడ్చాము అంటే మనం దేవుణ్ణి బాధ పెట్టినట్టే, మనం దేవుణ్ణి బాధ పెట్టినట్టే. ఎందుకో తెలుసా? మనం ఏడ్చాము అంటే ఆయన ఏడుస్తాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు బేతనియా అనే గ్రామానికి వెళ్ళినప్పుడు, ఈ లాజరు చనిపోయిన తర్వాత మార్తా మరియలు ఆమె ఏడుస్తూ ఉన్నారన్నమాట. ఆ ఏడుపును ఎవ్వరూ ఆపలేకపోయారు. ముప్పై 33 వచ్చినవండి, 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 33 వచనం. ఆమె ఏడ్చుటియు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటియు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడుగగా, యేసు వారిని చూచి. అప్పుడు వారు ఎలా ఉన్నారో తెలుసా? ఏడుస్తున్నారట, ఏడుస్తున్నారు. ఇప్పుడు యేసు వారిని చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, ఈయన కలవరపడ్డాడట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన కలవరం ఎందుకు పడ్డాడంటారు? ఏడ్చే వాళ్ళను చూసి ఎందుకు కలవరపడ్డాడు ఈయన? యేసు వారు చూసింది దేన్ని చూశాడో తెలుసా? వాళ్ళు ఏడడం పై రూపాన్ని చూడలేదు ఆయన, ఆయన వారి హృదయాన్ని ఎరిగినవాడు. అందుకని మార్త యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, ఆ మార్త యేసు ప్రభువారిని చూడగానే అన్నది, అయ్యా నీవిక్కడ ఉండి నీ ఎడల మా సహోదరుడు చావకుండానే నువ్వెందుకు ఇప్పుడు వస్తున్నావు, అప్పుడు రాలేదు అని మార్త అడిగినప్పుడు అన్నాడు, మార్త ఇదేనా నీ విశ్వాసము? అంటే మీ సహోదరుడు బ్రతుకు ఉంటే నా మీద మీకు నమ్మకమా? నేను బాగు చేస్తుంటే. ఒకవేళ మీ సహోదరుడు చనిపోతే నేను మంచివాడిని కాదా? అంటే మీకు మంచి జరిగితే నేను మంచివాడిని, మీకు కీడు జరిగితే నేను మంచివాడిని కాదు. అదా మార్తా, నన్ను అంతేనా నమ్మేవు నువ్వు? నా మీద నీకు అదే విశ్వాసమా? మార్తా, ఇప్పుడు చెప్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు వాడెన్నటికీ మరణించడు.
ఒకవేళ వాడు మరణించినప్పటికీ కూడా తిరిగి బ్రతకగలిగిన వాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను, ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 25వ వచనమండి, 26, 11వ అధ్యాయము 25, 26 వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మార్తా, నన్ను నమ్ముతున్నావా? నా మాట మీద నీకు విశ్వాసం ఉందా? నేను ఎవరిని అనుకున్నావు? నేనే పునరుత్థానమును జీవమును నేనే. యేసు వారిని చూడగానే, వాళ్ళ ఏడుపును చూడగానే యేసు కలవరపడ్డాడు. ఏంటి ఇంత చిన్న విషయానికైనా? ఒకవేళ తమ సహోదరుడు మరణించినందుకే ఇంత ఏడుస్తున్నారు వీళ్ళు. నేను లేనంటావా? అందుకని కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఎంత ధైర్యంగా ఉంటాం తెలుసా? ఒకవేళ భార్య భర్తలు దేవుని నమ్ముకున్న బిడ్డలైతే, వారి పిల్లల దేవుని, వారి కుటుంబం అంతా దేవుని నమ్ముకున్న వారైతే, ఒకవేళ భర్త చనిపోతే భార్య ధైర్యంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నా ఆధారము నా భర్త కాదు, నా ఆధారము దేవుడు. మనిషిని నేను నమ్ముకోలేదు. నేను నమ్ముకున్న వాళ్ళు మనిషి కాదు, నేను నమ్ముకున్నవారు దేవుడు. నా దేవుడే నన్ను కాపాడాలి కానీ మనుషులు కాదు. అందుకనే ఎంత సంతోషంగా, ఒకవేళ భర్త చనిపోయినప్పుడు భార్య మిగిలి ఉంటే అమ్మంటది, నా భర్త దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అయినా నాకేంటి, నా దేవుడు నాకు లేడా? ఆయన నాకు తోడుగా లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా. నన్ను కాపాడవలసింది ఆయన కాదు, నన్ను కాపాడవలసింది దేవుడు. నన్ను సంరక్షించవలసింది నా దేవుడు. ఆయన లేకుండా నా భర్త ఏమీ చేయలేడు కదా. నన్ను పోషించాలన్నా, నన్ను సంరక్షించాలన్నా, నాకు తోడుగా ఉండాలన్నా నా భర్తకు ఆ దేవుడు తోడుగా ఉంటేనే కదా నాకు ఎంత జరుగుతుంది. ఒకవేళ ఆయన లేకపోయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేనెందుకు భయపడాలా? ఒక మనిషి మీద నేనెందుకు ఆధారపడతాను? ఒక మనిషి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు కాదు దేవుని బిడ్డలు, దేవుడి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం. అందుకనే మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా మన విశ్వాసము దేవుడి మీద. ఇప్పుడు మరియా మార్తల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? వాళ్ళ సహోదరుడు మరణించిన తర్వాత వీళ్ళెంతో దుఃఖములో మునిగిపోయారు. కారణం ఏంటి అంటే, ఇద్దరూ ఆడవారు, ఇద్దరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఇంతకుముందే వారి తల్లిదండ్రులు ఇరువురు మరణించున్నారేమో. వీళ్ళు ముగ్గురే ఉన్నప్పుడు ఇందులో సహోదరుడైన లాజరు వాళ్ళని పోషించేవాడు. ఇప్పుడు లాజరు కూడా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మేము ఎలా బ్రతకాలి? మమ్మల్ని ఎవరు కాపాడుతారు? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? ఎంత ఏడుస్తున్నారంటే, చనిపోయి 4 రోజులైనా మర్చిపోలేకపోతున్నారు. అలా ఏడుస్తానే ఉన్నారు వీళ్ళు, ఏడుస్తానే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? మేము ఎలా బ్రతకాలి? ఇప్పుడు మా సహోదరుడే మరణించాడే, మమ్మల్ని పోషించేవాడే లేనప్పుడు మేము ఎలా బ్రతుకుతాం? అయితే దేవుడు బిడ్డలాగా ఉంటారు తెలుసా? మమ్మల్ని పోషించేవాడు దేవుడు, మనుషులు కాదు. మమ్మల్ని కాపాడేవాడు దేవుడు, మనుషులు కాదు. అందుకని మనం ఆధారపడేది దేవుడి మీద ఆధారపడతామేమో కానీ మనుషుల మీద ఎప్పుడు ఆధారపడం. మనందరికీ తెలుసు, మనిషిని నమ్ముకున్నవాడు నాడే నశించిపోతాడట. యెహోవా మీద ఎవరైతే ఆధారపడగలుగుతారో, ఎవరైతే తమ దేవుడిని యెహోవా మీద ఆనుకోగలుగుతారో వారు ధన్యులు, వారు దీవించబడతారు. నీ ఆధారము దేవుడై ఉండాలి, మనుషులు కాదు. నీ ఆధారం దేవుడు. అందుకని ఈరోజు అంటున్నాడు ఆయన, నువ్వెందుకు ఏడవాలి? యేసు వారిని చూచి కలవరపడి, యేసు ప్రభువారు ఎందుకు కలవరపడ్డాడు అంటే ఇదా వీళ్ళ విశ్వాసం. దీనికైనా ఇంత ఏడుస్తున్నారు. నేను లేనా? నేను సృష్టించిన దేవుణ్ణి, నిన్ను భూమి మీద పంపించిన దేవుణ్ణి. నేనేమి ఇవ్వాలో, నీకేం కావాలో అన్నీ నిర్ణయించవలసింది నేను. మన జీవిత దినాలన్నిటినీ నిర్ణయించిన వాడు దేవుడు, దాన్ని కొనసాగించేవాడు కూడా దేవుడే. ఎందుకు మనం ఏడవాలి? అందుకని దేవుని బిడ్డలు ఏ దానికి కూడా త్వరగా ఏడవరు. ఒకవేళ ఏడ్చారంటే సాతాను ఏం చేత తెలుసా? నవ్వుతుంది అన్నమాట. ఏది నీ బిడ్డల యొక్క విశ్వాసం? ఏది నీ బిడ్డల మీద, నీ బిడ్డలకున్న నమ్మకం ఏది నీ మీద? ఇది ఇంత చిన్నదానికైనా, ఈ సమస్యకైనా నీ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోతున్నారు.
అలాగైతే ఇంక మరి వాళ్ళలా నీలో ఉండగలరు? దేవుని బిడ్డలు ఎలాగ ఉంటారు తెలుసా? ఒకవేళ చావే వారు ఎదుర్కొంట వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడతారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, క్షమించండి, 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనమండి. 28 మొదటి వచనం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. ఎందుకంటే అది ఎవ్వరికి ఎప్పుడు చూసి భయపడేది కాదు. అంత బలమైనది సింహము. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నిలబడేవారు. ఎదురుగుండా మరణం వచ్చినప్పటికీ కూడా దేవుని బిడ్డ ఎంత ధైర్యంగా నిలబడతారో తెలుసా? నాకేంటి, నా దేవుడు ఉండగా. ఇప్పుడు యేసు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? యేసు వారిని చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభువారు వారిని చూసి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఏదో వాళ్ళు ఏడుస్తున్నారని ఏడవలేదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా ఏడ్చారు అంటే మనకి ఏడుపు వస్తుంది. ఎవరైనా బాధలో ఉన్నారంటే మనం బాధపడతాం. ఎందుకంటే అయ్యో అంత బాధలో ఉన్నారా, అంత కష్టంలో ఉన్నారా, అంత దుఃఖపడుతున్నారా అని వాళ్ళ బాధని వాళ్ళ దుఃఖాన్ని చూస్తే మనకి ఏడుపు వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు అలాగే ఏడవలేదు. ఆయన లోక సంబంధించిన సింపతితో దేవుడు కన్నీరు కార్చలేదు. మీకు తెలుసు కదా, యేసు కన్నీరు విడిచెను అంటాడు అక్కడే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు కన్నీరు విడిచాడట. ఎందుకు విడిచాడో తెలుసా? వారి అవిశ్వాసమును చూచి. యేసు కనిపించింది ఏంటో తెలుసా? వారి అవిశ్వాసము. ఏంటి వారి అవిశ్వాసము అంటే, మా సహోదరుడు లేడే, మా సహోదరుడు మరణించాడే, ఇప్పుడు మేము ఎలాగ బ్రతకాలి, మాకెవరు పోషిస్తారు, మాకెవరు తెచ్చిస్తారు? ఇది. అయితే దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు లేడా? బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట ఎన్నోసార్లు చూపించాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక అన్న అనే ప్రవక్తని ఉంది. ఆమె 7 ఏండ్లు తన భర్తతో సంసారము చేసి పిల్లలు ఇంకా కనకముందే భర్త చనిపోయాడు. పిల్లలు కనకముందే భర్త చనిపోయాడు. ఆమె 7 ఏండ్లు సంసారము చేసిన తర్వాత తన భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకు ఆధారం ఏంటి? ఆమె ఎలాగ బ్రతకాలి? ఆమెను ఎవరు పోషిస్తారు? ఇలాంటి ఏమీ ఆలోచించలేదు ఆమె. ఒకటే తీర్మానం చేసుకుంది. ఏం తీర్మానం చేసుకుందంటే, నేను బ్రతికినా చచ్చినా నేను దేవుడి కోసమే బ్రతకాలి. నేను బ్రతికినా చచ్చినా నా దేవుడి కోసమే బ్రతకాలి. కాబట్టి నేను దేవుడి కోసమే బ్రతుకుతాను, నాకెవరున్నా ఎవరు లేకపోయినా అని తనలో తీర్మానము చేసుకొని ఆమె ఏం చేసిందంటే, 88 సంవత్సరములు, రమారమి 80 సంవత్సరాలుగా ఆమె గురించి అంటాడు, 86 సంవత్సరములు ఆమె విధవరాండ్లుగానే ఉండిపోయిందంట. ఆమె ఏం చేసిందంటే, రేయింబగళ్ళు ఇశ్రాయేలీ ప్రజల యొక్క ఆదరణ కొరకు ఆమె ఉపవాసం ఉంటూ దేవుని ప్రజల యొక్క మేలును క్షేమమును కోరిన స్త్రీ ఆమె కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము. ఆమె గురించి ఆయన ఏం చెప్పాడు ఒక్క మాట మీద చూపిస్తానండి. ఆమె గురించి చూపిస్తాను. 36 వచనమండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెనైన పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ఆమె దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ దేవుని కోసం తన జీవితాన్ని జీవించింది. అంతేకాని తన కృంగిపోలేదు. నేను ఎలా బ్రతకాలి,
నన్నెవరు పోషిస్తాడు, పోషించే భర్తే చనిపోయాడు కదా, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. ఆ ఆధారం అంతా దేవుణ్ణి చేసుకుంది. నా దేవుడు ఉండగా నాకేంటి భయం? అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టరన్నమాట. కన్నీరు కార్చరు. ఒకవేళ కన్నీరు కార్చిగానే మనం ఏడ్చాము అంటే సాతాను మనల్ని చూసి ఎంత ఎగతాళి చేస్తాడో తెలుసా? ఎంత నవ్వుతాడో తెలుసా? ఏది నీ బిడ్డ అని చెప్పావే, ఇంత పిరికివాడా? ఈ సమస్యనే తట్టుకోలేడా? ఈ శోధన్నే తట్టుకోలేడా? మరి ఈ చిన్నదాన్నే తట్టుకోలేకపోతే పరలోక రాజ్యంలో నీతో కూడా ఉండాలి అంటే ఎన్నిటిని జయించాలి వీడు? ఎన్నిటిని జయించాలి? కాబట్టి మనం ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకునేవారం కాదు. మనతో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాం, తండ్రి నాకున్న పరిస్థితి ఇది, నాకున్న సమస్య ఇది, నాకు సహాయం చేయండి అని నువ్వు అడిగితే చాలు. ఏడ్చేంత పరిస్థితులు దేవుడిని దానికి వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు తప్పించగలడు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, మనకెన్ని కష్టాలు గుండా మనం వెళ్తామో అంత సమృద్ధిలోనికి వెళతాం. అందుకనే మనకి ఏదైనా కష్టము, దుఃఖము, బాధ, సమస్య వచ్చిందనుకో, అప్పటికి మనకు బాధగా అనిపించొచ్చేమో కానీ ఆ తర్వాత నువ్వు పడిన కష్టానికి ఎంత ఫలితాన్ని పొందుతావో తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఎంత ఆశీర్వాదాన్ని పొందుతావో తెలుసా? కాబట్టి ఆయన అంటాడు, దావీదు మహారాజు అంటాడు కదా, నేను శ్రమ నుండి ఉండుటే నాకు మేలాయెను, నేను శ్రమ పడడమే నాకు మేలు, నేను కష్టాల గుండా వెళ్ళడమే నాకు మేలు. ఎందుకు నేను ఏడవాలి? నేను ఏడవలసినంత అవసరం నాకేముంది? రాని నా దేవుడు లేడా? నా దేవుడు నాతో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలైనా చూసుకుంటాడు, నేనెందుకు బాధపడాలా? అందుకే దేవుడు అంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను కాపాడాను. రాలేదంటలేదు, ఎన్నో కన్నీరు కార్చే పరిస్థితులు నీ మీదకి వచ్చాయి, కానీ నువ్వు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నావు చూసావా? నన్ను బట్టి నువ్వు బలపడ్డావు చూసావా? నేనున్నాను నువ్వు అనుకున్నావు చూసావా? ఇంకప్పుడు నువ్వెందుకు ఏడుస్తావు? నిజంగా ఈరోజు అంటున్నాడు, నేను ఉన్నాను అన్ను నిజంగా నువ్వు దేవుడు ఉన్నాడు అని గుర్తించగలిగితే, ఉన్నాడు అయితే నీ ప్రార్థన వింటాడు ఆయన, నీ మనవుని వింటాడు. ఆయన విన్నాడు అంటే నీకు తప్పక సహాయం చేయగలిగిన వాడు. ఈరోజు నీకు దేవుడిచ్చే అభయం ఏంటో తెలుసా? నేను ఉన్నాను అని నువ్వు నమ్మగలిగితే నేను నీ ప్రార్థనను విన్నాను అని కూడా నువ్వు నమ్మాలి. అందుకని కదా మాకు ఎన్నోసార్లు చూపించాను, ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆయన అంటాడు, దేవుడు ఉన్నాడనియు తన్ను ఎవరైతే విశ్వసించగలుగుతారో వాళ్ళందరికీ ఫలాన్ని దయచేవాడనియు నమ్మాలి అంటాడు ఆయన. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6 వచ్చినవండి. 11:6. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6 వచ్చినవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముతావా? నేను ఉన్నాను అని నమ్మితే నీ మొర నేను విన్నాను అని కూడా నువ్వు నమ్మాలి. నేను విన్నాను అని నమ్మగలిగితే నా దగ్గర నుంచి నీకు సహాయం కలుగుతుందని కూడా నువ్వు నమ్ము. అదే దేవుడు చెప్తున్నాడు. ఇంకెందుకు ఏడవాలి? ఆయన ఉంటే, ఆయన నీ ప్రార్థన వింటే, ఆయన నీకు సహాయం చేస్తే ఎందుకు ఏడవాలి? ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? చాలాసార్లు అంటాం, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ప్రాణం విసుకిస్తూ ఉంటారన్నమాట, ఏడుస్తూ ఉంటారన్నమాట. ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుందంటే వాడికి ఏదో ఒకటి తినడానికి లేక ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, ఆడ ఏడుపును ఆపడానికి ప్రయత్నం చేస్తుండే. కొంతమంది పిల్లలు ఏంటో తెలుసా, వాళ్ళు పెట్టేది ఇచ్చినా, వాళ్ళకి కావలసింది ఇచ్చినా, ఏమిచ్చినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు అంటారు, వీడు మన ప్రాణం తీసేస్తున్నాడు, వీడు ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మనల్ని ఇసుకించడమే ఆడి పని.
మనల్ని ఏడిపించడమే వాడి పని అనమాట, విసిగించడమే వాడి పని. నిజంగా వాడు కావలసిన దానికోసం ఏడిస్తే, కావలసింది మనం ఇస్తున్నప్పుడు ఎందుకు ఏడు పాపాలు కదా. కావలసింది ఇచ్చినప్పుడు ఏడు పార్పకుండా ఇంకా ఏడుస్తున్నాడు అంటే విసిగిస్తున్నారు దేవుణ్ణి. ఈరోజు నువ్వు నేను ఎలాగున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ మొర విన్నాను, నీ మొర విని నీకు సహాయం చేశాను. 116 కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, నేను మొరపెట్టినప్పుడు ఆయన నా ప్రార్థనను విన్నాడు, నా మొర విన్నాడు. నేను నా విన్నపములను ఆయన తెలియజేసినప్పుడు నా విన్నపములను ఆలకించాడు. నా విన్నపములను ఆలకించి దేవుడు నన్ను కాపాడి ఈ రోజు వరకు నన్ను సజీవుడిగా దేవుడు భూమి మీద ఉంచాడు. నా కన్నీరు కారకుండా నా కన్నులను కాపాడిన దేవుడు. నిజమే, కొన్నిసార్లు నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయి. నా బాధ, నా శ్రమ, నా కృంగిదల ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా నేను మాత్రం అధైర్యపడలేదు. ఎందుకు నేను అధైర్యపడలేదంటే ఆయన ఉన్నాడు కదా, నేనెందుకు అధైర్యపడాలి? అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? భయపడకు, ధైర్యం తెచ్చుకో, నేనే. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు కన్నీరు కార్చకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో, నేనే మీతో కూడా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అంటాడు, సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు ఎవరో తెలుసా? నీకు ఎప్పటికీ తోడుగా ఉండే దేవుడు. ఇది ఎలాగో చాలా పోయేవాడు కాదు. నీ కష్టం వస్తే దేవుడిని వదిలిపెట్టేవాడు కాదు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కృంగుదలల్లోనే ఆయన మరి ఎక్కువగా నీకు సమీపంగా ఉండే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్లు విడవకుండా నేను నిన్ను కాపాడిన రోజులున్నాయా? ఒకవేళ నువ్వు ఏడ్చావు అంటే నన్ను బాధ పెట్టిన వ్యక్తివి, నీకు విశ్వాసము లేదు, నా మీద నీకు నమ్మకం లేకే నువ్వు ఏడుస్తున్నావు. నేను నీ కాపాడగలిగిన వాడిని, నేను విడిపించగలిగిన దేవుణ్ణి, నీకు సహాయం చేయగలిగిన దేవుణ్ణి, నీవే పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నుంచి విడిపించగలిగిన వాడిని నువ్వు నమ్మగలిగితే నువ్వెందుకు ఏడుస్తావు? ఆయన లేనప్పుడే నువ్వు ఏడుస్తావు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒకనాడు యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారితో కూడా వెళుతుంటే శాస్త్రులు, పరిసయ్యుల యొక్క శిష్యులు యేసుప్రభువారిని అడిగారు, ఏమయ్యా, నీ శిష్యులు ఎప్పుడు తినడం తాగడమే తప్ప ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా అని అడిగారా? యేసుప్రభువారిని ఆయన శిష్యుల గురించి అడిగారంటే, నీ శిష్యులు ఎప్పుడు తింటున్నారు, తాగుతున్నారు, ఎప్పుడు అలాగే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా? అప్పుడు ఆయన అన్నాడు, పెండ్లి ఇంటి వారికి పెండ్లు కుమారుడు ఉన్నంత కాలము పెండ్లి ఇంట్లో దుఃఖం ఉండదు, సంతోషం ఉంటుంది. పెండ్లి అయిపోయిన తర్వాత పెండ్లు కుమారుడు వారి మధ్య లేనప్పుడే వారు దుఃఖపడతారు. నేను వారితో ఉన్నంత కాలము కూడా వారు ఏడవరు, వారు సంతోషంగానే ఉంటారు. నేను లేనప్పుడు ఏడుస్తారేమో కానీ నేనుంటే ఏడవరు. యేసు వారిని ఎప్పుడు వదిలేశాడంటారు? అలా ఏడవడానికి యేసుప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, నా ఆత్మే మీతో ఎల్లప్పుడూ ఉంటుందంతే. నా ఆత్మ మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. నేను ఎప్పటికీ మీతో ఉండే దేవుణ్ణి, సదాకాలము మీతో ఉంటాను నేను. ఆ సదాకాలము ఉండే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడుస్తాం చెప్పండి? అందుకని అంటాడు, దావీదు అంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడిన దేవుడు. ఒకప్పుడు విశ్వాసము లేనప్పుడు, ఒకప్పుడు నమ్మకము లేనప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఆ దేవుడు ఉన్నాడు అని నేను దేవుడు నమ్మాను చిన్నప్పటి నుంచి, నేను కాదంటలేదు. కానీ ఆ దేవుడి మీద విశ్వాసం లేనప్పుడు నేను ఎంత ఏడ్చేవాడినో అంటాడు ఆయన. సరే, ఆయన ఎంత ఏడ్చాడో ఒక మాట మీరు చూపిస్తాను. కీర్తన 6వ కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనమండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు
నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఎలా ఏడ్చాడు చూడండి. రాత్రులు మంచం మీదకి వెళ్తే ఎంత ఏడ్చేవాడంటో. ఆయన ఏడ్చిన ఏడుపు మంచం పరుపులు తడిసిపోయాట, అంత ఏడ్చేవాడు. ఇప్పుడు అలాంటి ఏడ్చిన వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కన్నీళ్ల తుడిచేశాడు దేవుడు. ఇక నన్ను ఏడవకుండా దేవుడు కాపాడాడు. ఒకప్పుడు ఏడ్చాను, కానీ ఇప్పుడు ఏడవలేదు ఇంక నేను. దావీదు అంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడాడు. ఒకప్పుడు నేను దేవుని మీద విశ్వాసం లేనప్పుడు ఏడ్చానేమో, కానీ నేను దేవుళ్ళో విశ్వాసం ముందు బలపడిన తర్వాత నేను ఏడవలేదు. అవునంటారా? ఒక సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు వాడు ఏం కోరుకుంటాడు తెలుసా? చెప్పండి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం కోరుకుంటాడంటారు? కాకపోతే అంతే. ఒక సైనికుడు కోరుకునేది అంటే విజయాన్ని కోరతాడు. ఒకవేళ మరణించవలసి వస్తే యుద్ధములోనే మరణించాలి, వీర మరణం పొందాలన్నమాట. యుద్ధములో ఒక సైనికుడు కోరుకునేది ఈ రెండే, ఒకటి విజయము లేక మరణము. అంతేకాని పారిపోవడానికి మాత్రం ప్రయత్నించాడు. తన జీవితంలో తప్పించుకోవడానికి యుద్ధంలో పారిపోవడానికి ప్రయత్నించాడు. ఒక క్రైస్తవుడు అలాంటి వాడు. క్రీస్తు యేసు యొక్క నిజమైన సైనికుడు ఎలాంటి వాడు అంటే, ఈ లోకములో జీవించినంత కాలము కూడా విజయాన్ని సాధిస్తాడు, లేకపోతే ఆ యుద్ధములోనే తన వీర మరణం పొందుతాడు, అంతే. అందుకనే అనేక మంది దేవుని యొక్క ప్రజలు ఈ పోరాటంలో తన ప్రాణములను తీసుకున్నారు. వారు చావునైనా లెక్క చేయకుండా ఎంతమంది వారిని చంపినా సరే చావుకైనా ఇష్టపడ్డారేమో కానీ దేవుణ్ణి విడిచి బయటికి వెళ్ళలేదు వాళ్ళు. అది వీరమరణం అంటే. యేసు ప్రభులో మరణించడం అంటే ఏంటో తెలుసా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోవునవైనను క్రీస్తు ప్రేమ నుండి నన్నేదియూ వెడబాపదు అంటాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్లు విడవకుండా నిన్నెంత కాపాడైనా తెలుసా? ఒకప్పుడు దావీదు యొక్క జీవితంలో కన్నీళ్ల చేత తన పరుపు తేలజేయుచున్నవాడు. అదే దావీదు ఇప్పుడు చెప్తున్నాడు, కన్నీళ్లు విడవకుండా నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు అంటున్నాడు. ఆయనకి ఎంత నమ్మకం వచ్చింది దేవుడి మీద. ఎప్పుడైతే దావీదు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాడో, మనుషుల మీద ఆధారపడడం వదిలేసి దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టాడో, ఆ రోజు నుంచి దావీదు ఇంక ఏడ్చిన రోజు లేదండి, ఏడవలేదు ఇంక ఆయన. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో నేను ఒక మాట చూపిస్తాను మీకు. దావీదు ఒక రోజు ఏడ్చి 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 ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక్క పని చేశాడట. సరే మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం, 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కులు దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ల రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టట? ఎప్పుడు ఎప్పుడు తెచ్చుకున్నాడు ధైర్యం? మనకు ధైర్యం ఎప్పుడు ఉంటుంది తెలుసా? మనకు అన్నీ ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటామన్నమాట. మన ధైర్యం అంతే తెలుసా? తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, మనకు అన్ని రకాలుగా సరిపడినంత డబ్బు ఉందనుకో, గుండు మీద చెయ్యేసుకుని పడుకుంటా, నాకేంట్రా అంటామట. అప్పుడు ధైర్యం ఎలాగుంటుందో తెలుసా? నాకేంటి, నేను ఎందుకు భయపడతాను అంటాట. కానీ దావీదుకి ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే తెలుసా? అన్ని పోయినప్పుడు. ఏమీ లేదు ఇంకా. తన భార్యలను తన పిల్లలను ఫిలిస్తీన్లు దావీదు సంపాదించిన యావదాస్తిని దోచుకుని పోయి వారి గుడారంలో బూడిద చేసేసారు, కాల్చేసిపోయారు కూడా. దావీదు వచ్చి చూసేటప్పటికి బూడిద తప్ప ఇంకేమీ లేదు వారికి. అలాంటి పరిస్థితుల్లో దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అది ఒక దేవుని బిడ్డకుండే ధైర్యం ఏంటో తెలుసా? ఏడ్చేవారు కాదు,
ధైర్యం కలిగిన వారు. అందుకని అంటారు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండేవాడు, ఏడ్చేవాడు కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? దేనికి ఏడుపు వస్తుంది? నువ్వు ఎందుకు ఏడుస్తావో తెలుసా? ఒకవేళ మనం ఏడ్చేము అంటే మనం మార్పు చెందాలని ఏడుస్తామేమో తప్ప లోక సంబంధమైన వాటి కొరకు ఏడం. లోక సంబంధమైన వాటి కొరకే మనం ఏడ్చాము అంటే మనం దేవుని బిడ్డలము కానే కాదు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. అది అవునా కాదా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు ఆయన ఎందు నిమిత్తం ఏడ్చాడో, దేని కొరకు ఏడ్చాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఆయన అంటాడు, ఏడుపు అనేది ఎలాగ ఉంటుందో చూపించాడు ఆయన. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంట? ఏడుపులు ఎన్ని రకాలు ఉన్నాయంట? 2 రకాలైన ఏడుపులు ఉన్నాయంట. మొదటి రకం ఏడుపు దైవ చిత్తానుసారమైన ఏడుపు ఎలాగుంటుందట? రక్షణార్థమైన మారు మనసులో తీసుకొస్తుందట. అంటే మనం మార్పు చెందుతాం అన్నమాట. అందుకనే కొన్నిసార్లు మనం ఒప్పుకునేటప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తాం. ప్రభువా, నేను ఇలాగున్నానే, నేను ఇలా చేశానే. నువ్వు ఎంత నమ్మదగిన దేవుడుగా ఉన్నా నేను నమ్మదగినవి కాకుండా ఎన్నిసార్లు నేను మాట మీరాను, ఎన్నిసార్లు నేను దుఃఖ పెట్టాను, ఎన్నిసార్లు నీ మాట వినలేదు. అదే నా ఏడుపు. ఎందుకు ఏడుస్తామో తెలుసా? మనం చేసినవన్నీ తలుచుకుంటే దేవుడి దగ్గర, ప్రభువా నన్ను క్షమించు, ఇంతగా నేను దుఃఖ పెట్టాను, అందుకు ఏడుస్తామే తప్ప తండ్రి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి ఎప్పుడు ఏడం. అందుకడు శరీర సంబంధమైన దుఃఖం అయితే నీకు మరణాన్ని తీసుకొస్తుందేమో, కానీ ఆత్మ సంబంధమైన దుఃఖము నిన్ను రక్షణార్థమైన మారు మనసులోనికి తీసుకొస్తుంది. ఒక నిజమైన దేవుని బిడ్డగా మారుతావు నువ్వు. అందుకని మన ఏడుపు శరీర సంబంధమైన వాటి కొరకు కాదు కానీ ఏడ్చేది ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడ్చేవారు. దావీదు 51వ కీర్తన ఆయన రాసినప్పుడు ఎంత దుఃఖముతో రాశాడో దావీదు. తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు, తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేనెంత విరోధంగా నీకు దుఃఖ పెట్టాను, నిన్నెంత బాధ పెట్టాను, నిన్నెంత శ్రమపరిచాను నేను. అందుకని ఈరోజు మరలా నిన్ను అడుగుతున్నాను, నా అంతరంగంలో ఒక స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ముందు నన్ను మార్చు. ఒక దేవుని బిడ్డకునే దుఃఖం ఏంటో తెలుసా? నేను మారాలి అని ఏడుస్తామే తప్ప నాకు కావాలి అని ఏడవు. దేవుని బిడ్డల యొక్క దుఃఖం ఎప్పుడు ఏడుస్తాము అంటే, నిన్ను నీవుగా పరిశీలన చేసుకున్నప్పుడు, నీ బలహీనతలు నీ ఎద్దుబాట్లు కనబడుతున్నప్పుడు, ఆ దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటిని ఆలోచించినప్పుడు, నేను దేవుడిని ఎంత దుఃఖ పెట్టానని అప్పుడు ఏడుస్తావు తప్ప శరీర సంబంధమైన వాటి కొరకు నువ్వు ఏడవలసిన పని లేదు. అందుకని దావీదు అంటున్నాడు, నా కన్నుల నుండి కారే కన్నీరు నాపేశాడు దేవుడు, ఇంకా నేను ఏడవను. ఒక్కప్పుడైతే ఆ నిరీక్షణ విశ్వాసం లేనివాడుగా ఏడ్చాను. ఏడ్చాడా దావీదు? మీకు ఒక మాట చెప్తాను. దావీదు ఎలా ఏడ్చాడు అంటే, తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను దగ్గరికి వెళ్ళి యోనాతాను దగ్గర ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే, ఎందుకు ఏడ్చాడట దావీదు? యోనాతాను దగ్గరికి వెళ్ళి ఏడ్చాడట దావీదు. ఎందుకు ఏడ్చాడట? నీ తండ్రి నన్ను చంపాలనుకుంటున్నాడు, నీ తండ్రి యొక్క చేతిలో నుంచి నన్ను తప్పించగలిగిన వారు ఇంకెవరూ లేరు, నువ్వు మాత్రమే తప్పించగలవు, కాబట్టి అందుకని ఏడ్చాడట దావీదు దగ్గర. అప్పుడు యోనాతాను ఏమంటాడు తెలుసా? దావీదా, నీ ప్రాణానికి హామీ నేను అన్నాడు.
యోనాతానుకి దావీదు ఏమన్నాడు తెలుసా? నీ ప్రాణానికి ఏ అపాయము రాకుండా కాపాడే బాధ్యత నాది ఆయనని ఒక మాట అన్నాడు ఆయన. నా తండ్రి ఏదైనా చెయ్యాలి అనుకుంటే, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, ఏది చెయ్యాలి అనుకున్నా నాకు చెప్పకుండా నా తండ్రి ఏది చేయడు. కాబట్టి నీ ప్రాణం విషయంలో ఈరోజే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నావు, నీకేం కీడు చేశాడు ఆయన, నీకేం నష్టం చేశాడని అడుగుతాను. నేను అడిగిన మాటలకు నా తండ్రిని చంపడు, నిన్ను వదిలేస్తాడు. నేను చెప్తున్నాను కదా, నీ ప్రాణానికి హామీ నేనన్నాడు. పాపం దావీదేమనుకున్నాడు? నమ్మాడు. ఇక నా ప్రాణం ఇక సౌలు రాజు చంపడు, ఎందుకంటే యోనాతాను మధ్యవర్తికి వెళ్ళి నా ప్రాణాన్ని కాపాడుతాడు అనుకున్నాడు. కానీ యోనాతాను తిరిగి వచ్చిన తర్వాత దావీదుకి ఏం చెప్పాడు తెలుసా? దావీదా, నీ ప్రాణాన్ని నేను కాపాడలేను, ఇక్కడి నుంచి నువ్వు పారిపో. నా తండ్రి నిన్ను చంపేయాలని చూస్తున్నాడు వాడు. నేను నీ ప్రాణాన్ని గురించి అడిగితే నా తండ్రి నన్ను ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? నువ్వురా దుర్మార్గుడివి, ఒక శత్రువు యొక్క ప్రాణాన్ని నువ్వు రక్షించాలనుకుంటున్నావు, నా విరోధి యొక్క ప్రాణాన్ని రక్షించాలనుకుంటున్నావా? నువ్వు నా కొడుకువేనా? ఇలాంటి మాటలతో నన్ను ఎంత బాధ పెట్టాడో దావీదా. ఈరోజు నీతో నేను చెప్తున్నాను, నీ దేవుడే నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నేను కాదు. ఈరోజు నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నీకు మరణం అనేదే రాదు. నా తండ్రి కాదు కదా, ఇంకొక వాడు నా తండ్రి కంటే గొప్పవాడు వచ్చినా నిన్నెవ్వరూ చంపలేరు. యోనాతాను దావీదుకి చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలుసుకున్నాడు దావీదు, నన్ను కాపాడుతాడేమో అని యోనాతాను దగ్గర నా ప్రాణ స్నేహితుడిని అడిగితే, నా ప్రాణ స్నేహితుడు కూడా ఏం చెప్పాడంటే, నా తండ్రిని చంపాలనుకుంటున్నాడు, నేనేమి చేయలేను. ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు ఇంకీయన? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం వెళ్ళాడు. తండ్రి, నేను మనుషులను నమ్ముకున్నాను, ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడ్డాను, వీళ్ళు కాపాడతారేమో వీళ్ళు కాపాడతారేమో వీళ్ళు కాపాడతారేమో అని అనుకున్నాను. నేను ఎవ్వరు నన్ను కాపాడలేకపోయారు. తండ్రి, నన్ను కాపాడు అని దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి దావీదు వెళ్ళాడో ఆ రోజే చెప్పాడు దావీదుకి మాట, దావీదా, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. మరణమా అది నీ దగ్గరికి రావడమా? ఈరోజు నీకు మాట ఇస్తున్నాను, నీకు మరణము అంచుల దగ్గర కూడా నువ్వు వెళ్ళవు. నేను అనుకున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు రాజు అవ్వాలి, నా ప్రజలకు నువ్వు పరిపాలన చెయ్యాలి, నీ పరిపాలన చూసి తరతరాలకి చెప్పుకోవాలి. ఇది నా ఆలోచన. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఎప్పుడైతే దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడో అప్పటి నుంచి పోయింది ఇంకా దావీదుకి తన ప్రాణ భయమే పోయింది. ఒకడు నన్ను చంపుతాడని భయమే అతనికి లేకుండా పోయింది. ఎందుకంటే దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, మనుషులు బట్టి కదా తన ధైర్యం. అప్పటి నుంచి దావీదు ఇంక ఏడవడమే మానేశాడు. ఆయన తనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఇలా కష్టంలో ఉన్నాను, ఇలా బాధలో ఉన్నాను, నన్ను విడిపించు అంటే తన ప్రార్థన అంత. అందుకనే ఎక్కువ సార్లు కీర్తనలు మనం ఎందుకు ఇంట్రెస్ట్ బాగా చదువుతామంటే, అతడు పడిన బాధ, అతడు పొందిన ఆదరణ, ఈ రెండు ఎక్కువ ఉంటాయన్నమాట. అతడు ఎలాంటి సమస్యల గుండా వెళ్ళాడు, దేవుడు అతన్ని ఎలాగ ఆదరించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులను కాపాడాను. ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా వాటన్నిటి నుంచి నేను కాపాడానే. అది నేను దేవుడిని అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏడవలసిన పని లేదు. నీకే సమస్య వచ్చినా, నీకే బాధ వచ్చినా, నీకే కష్టం వచ్చినా నా దగ్గరికి రా, నీ సమస్యను నాతో చెప్పు, నీ సమస్యను తీర్చగలిగిన వాడిని నేను అని అంటాడు కదా. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీదవే. మన గురించి చింతించే దేవుడు ఉండగా మనం ఎందుకు చింతించాలి? అప్పుడే నువ్వు ఏడవు. దేవుని బిడ్డలే ఎప్పుడూ ఏడ్చేవారు కాదండి, అర్థమైందా? వారి కన్నుల నుండి కన్నీరు అంత తేలికగా కారదు, ఎంత కష్టం వచ్చినా. అందుకని అంటాడు,
మీరు ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారా? అదైతే నువ్వు విశ్వాసుగా అలా ఉండలేవు అంటాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనమండి. 12:3. ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనమండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. నీ పోరాటం ఇంకా ఎక్కడ దాకా రాలేదు. మనం యుద్ధం చేసేది ఇంకా ఈ మాటలతోటి చేతలతోటి, ఇంకా మనం యుద్ధంలోకి దిగలేదు, రంగంలోకి. ఒకవేళ యుద్ధ భూమిలోకి కానీ దిగితే రక్తాన్ని కూడా చూడాలి మనం. ఒకవేళ దేవుని బిడ్డవి సాతానుడితో పోరాడవలసి వస్తే, ఈ లోకములో ఉన్న సాతానుడితో పోరాడవలసి వస్తే, నీ ప్రాణాన్నైనా ఒకవేళ దేవుడి కొరకు ఇవ్వవలసి వస్తే, చావడానికైనా భయపడవు. నువ్వు రక్తాన్ని చూసి భయపడే వాళ్ళం కాదు మనం. అర్థమైందా? రక్తాన్ని చూసి కూడా మనం ఎదురెళ్ళేవారు. కారణం ఏంటంటే మనల్ని దేవుని బిడ్డలం, ఏది మనల్ని భయపెట్టేది కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం అంత కాలంలో నువ్వు ఏడ్చావా, సంతోషించావా? నీ కన్నుల నుండి కన్నీరు కారకుండా నిన్ను కాపాడేనా? నా మీద నీకు ఆ ధైర్యం ఉందా? నన్ను నమ్మేవా? నన్ను బట్టి నీకు అటువంటి నమ్మకం ఉండుంటే నువ్వెందుకు ఏడవాలి? నేను లేనా? నేను నీ తండ్రినైతే, నేను నీకు దేవుణ్ణైతే నువ్వెందుకు ఏడవాలి? నేను ఉన్నంత కాలము నువ్వు ఏడవలసిన పని లేదు. మన పిల్లలకు మనం ఇచ్చే ధైర్యం ఏంటో తెలుసా? నేనున్నంత కాలము, మేము ఉన్నంత కాలము మీరు భయపడవలసిన అవసరం లేదు, మేము అన్నీ చూసుకుంటామంటవే. మరి నువ్వు కన్న పిల్లలకి నువ్వు అంత ధైర్యం ఇస్తే, నిన్ను సృష్టించిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, మరి ఆ దేవుడు నీకెంత అభయం ఇచ్చాడంటాడు? నువ్వెందుకు ఏడవాలి? నువ్వెందుకు దుఃఖపడాలి? ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పు. నీకే కష్టం వచ్చినా చెప్పు. నువ్వు ఏడవలసిన పని లేదు. ఎందుకంటే నీ కన్నుల నుండి కన్నీరు కారకుండా కాపాడవలసిన బాధ్యత ఆయనది. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినా వాళ్ళెప్పుడూ కూడా శరీర సంబంధమైన వాటి కొరకు ఏడవలేదు. ఒకవేళ వాళ్ళు ఎంత బాధపడినా దేవుని కోసం సంతోషించారేమో కానీ లోకంలో ఉన్న సమస్యల కొరకు ఎప్పుడు దుఃఖపడలేదు. వారు దేవుని ప్రజలంటే. దేవుని బిడ్డలు ఎవరో ఒక తెలుసా? కష్టములో కూడా సంతోషించేవారు, బాధల్లో సంతోషించేవారు. వాళ్ళ ఆధారము దేవుడు కాబట్టి ఏ మనిషి మీద వారు అనుకోలేదు. అందుకని మనుషులుంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీకు ఆధారమైన వాడు దేవుడు. నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు. నీ దేవుడు నీతో ఉన్నంత కాలము. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా ప్రార్థన, నా మొర, నా విన్నపాన్ని దేవుడు అంగీకరించడం. దావీదు ఎందుకు అంటున్నాడంటే, మరణము నుండి నా ప్రాణాన్ని తప్పించాడు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను కాపాడాడు. ఎన్ని కష్టాలు గుండా, ఎన్ని ఇబ్బందులు గుండా నేను వెళ్ళినా దేవుడు నాకెంత ధైర్యాన్ని ఇచ్చాడో తెలుసా? నేను ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకుండా. ఒకవేళ అలాగున్నావా? అలాగుంటే దేవుడిని స్తుతించు. ప్రభువా, మరణము నుండి నా ప్రాణాన్ని తప్పించు, ఆత్మ సంబంధమైన మరణం నుంచి తప్పించు, శరీర సంబంధమైన మరణం నుంచి కూడా నన్ను తప్పించి ఈరోజు భూమి మీద ఇంకా నన్ను సజీవుడిగా ఉంచావు. ఎందుకంటే భూమి మీద ఎన్నో అపాయాలు ఉన్నాయి, భూమి మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ నా ప్రాణం మీద దాడి చేసినప్పుడల్లా నా ప్రాణం పోకుండా నువ్వు నన్ను కాపాడుతూ ఈ రోజు వరకు భూమి మీద నన్ను సజీవుడిగా ఉన్నావు. ఆహార విషయంలో కానీ, వస్త్ర విషయంలో కానీ, నివాస విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, నీ సంరక్షణ విషయంలో అన్నిటిలో దేవుడే బాధ్యత తీసుకొని నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఒకవేళ దేవుడే కానీ నీ ప్రాణాన్ని కాపాడకపోయి ఉంటే ఈ రోజు వరకు ప్రాణంతో నువ్వు భూమి మీద ఉండలేవు. మనకంటే ఎన్నో డబ్బున్నవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఆస్తిపరులు ఈరోజు మన కళ్ళెదురుగుంటే ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మన గొప్ప వాళ్ళమేమీ కాదు. అయినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీరు నా బిడ్డలు, మీరు నా ప్రజలు,
అంత త్వరగా నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? మీరు ఇంకా భూమి మీద ఉండాలా, మీరు ఇంకా ఉండాలా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవరైనా మరణాన్ని గురించి చెప్పినప్పుడు నేనేమంటాను తెలుసా? మనక మరణమా అంత తేలిగ్గా వస్తుంది అంటారా? ఒకవేళ అంత సులువైన మరణం వస్తే మనం ఎక్కడ పోతాం? సులువుగా దేవుడు రాజ్యం కొడేసినట్టే. మనం సులువైన మరణం వచ్చిందనుకోండి, తేలిగ్గా మనం చచ్చిపోయాం అనుకోండి, ఎంత సులువుగా మనం పరలోకం కొడేసినట్టు. అందుకన్నాడు మనకు మరణం అంత తేలికగా రాదట. అర్థమైందా? దేవుని బిడ్డలు అంత తేలికగా మరణించరు. కారణం ఏంటో తెలుసా? వీళ్ళ బహుశ్రమల వలన పరీక్షించబడిన తర్వాతే వీళ్ళ పరలోకములోనికి ప్రవేశించాల. అందుకని మనం ఎన్నో వ్యాధుల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఈ శరీరానికి అనేకమైన శ్రమలు, పరీక్ష, శోధనలు అన్నీ వచ్చిన తర్వాత, అన్నిటినీ జయించిన తర్వాతే మనం పరలోకం వెళ్తాం. అందుకని అన్నిటినీ జయించాలా. మీ అందరికీ ఎన్నోసార్లు చూపించాను, చివరిగా చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 7 వచ్చినవండి. 21:7. జయించువాడు వీటన్నిటినీ స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ఎవరట? జయించువాడు. దేన్ని జయించాలా? ఈ భూమి మీద నీకు ఎదురవుతున్న ప్రతి దానిని జయించాలా. అది ఎలాంటిదైనా కానీ ఆఖరికి నీ మరణం వచ్చినా సరే ఎదురుగుంటా దాన్ని ఎదురు నిలబడాలా. నీ మరణమైనా సరే నిలబడాలా. నన్నేం చేయగలవు? నువ్వు నన్నేం చేయగలవు? ఒకవేళ నా శరీరం నుండి దూరం చేయగలవేమో తప్ప నా ఆత్మను దేవుడి నుంచి దూరం చేయలేవు నువ్వు. సాతానుడు ఏం చేయగలడో తెలుసా? ఒకవేళ ప్రాణానికే అన్న అపాయం తీసుకొస్తే నీ శరీరం నుండి నీ ప్రాణాన్ని తీయగలడేమో తప్ప నీ శరీరం నుండి నీ ఆత్మను మాత్రం దేవుడికి దూరం చేయలేడు. అది మన ధైర్యం. అంతేంటి తెలుసా? నువ్వు ఏం చేసినా శరీరాన్నే బాధ పెట్టగలవు. ఎందుకంటే శరీరముతో ఉన్నాను కాబట్టి శరీరానికి బాధలు పెట్టగలవు. అంతే తప్ప నా ఆత్మ నువ్వేమీ చేయలేవు. నా ఆత్మ నువ్వేమీ చేయలేవు. నాకెందుకు భయం? ఇంకా నేను శరీరాన్ని కాపాడుకునే వ్యక్తిని కాదు, ఆత్మను కాపాడుకునే వ్యక్తిని. అందుకని దేవుని బిడ్డలకు అంటున్నారు, జయించువాడు. ఈరోజు నువ్వు నేను ఎన్నిటిని జయించాలా? ఇంకా మనం జయించవలసిన ఎన్ని ఉన్నాయి? అంత తేలిగ్గా చచ్చిపోతావా? నేను అంటాను, అంత తేలిగ్గా మనకెక్కడ వస్తుందండి బాబు మరణం? మన మరణం అంత సులువుగా రాదు. మనం ఇంకా ఎన్నో శ్రమల గుండా మనం వెళ్ళాలి. అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాతే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామే. కానీ శ్రమ పడకుండా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేం. అవునా? సరే, మీకు ఈ మాట కూడా చూపించి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు, మనం అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాతే పరలోకం వెళ్తామేమో, కానీ శ్రమలు అనుభవించకుండా మనలో ఏ ఒక్కరము పరలోకంలోనికి అంత తేలికగా ప్రవేశించలేము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22 వచ్చినవండి. 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాతే మనం పరలోకంలో ప్రవేశిస్తాం. అంత తేలిగ్గా మనం శ్రమలు అనుభవించకుండా పరలోకం ఎక్కడ చేరుతాం? మనం శ్రమ పడకుండా మనకేం చావు అంత తేలిగ్గా రాదు. అందుకని అంటాను, చాలాసార్లు చిన్న వ్యాధి వస్తే, కొన్ని బాధ వస్తే నేను చచ్చిపోతానేమో అని భయపడిపోతారు. నేను అంటాను, ఈ వ్యాధులకి, జబ్బులకి, రోగాలకి మనం అంత తేలిగ్గా చచ్చిపోం. అర్థమైందా? మనం వ్యాధులకు చచ్చేవాళ్ళం కాదు. మనం దేనికి చేస్తాం? దేవుని కొరకు చచ్చేవాళ్ళం. దేవుని కొరకు నిలబడి అనేక శ్రమను అనుభవించి మనం మరణించేవాళ్ళం. ఈ వ్యాధులు, బాధలు, కష్టాలు, దుఃఖాలు మనల్ని ఏమీ చేయలేవు. అందుకే మన ధైర్యం. అందుకనంట చిన్న చిన్న వాటికి అసలు లెక్క చేయవు. ఇవి నన్ను ఏం చేయగలుగుతాయి? వీటిని నేను ఎక్కడ చేస్తాను? ఇంకా నేను చావవలసింది, ఇంకా నేను అనుభవించవలసింది చాలా ఉంది దేవుడి కోసం.
అవి అనుభవిస్తేనే నేను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు జయించువాడివి. మరణము నుండి నీ ప్రాణాన్ని తప్పించాను. కన్నీళ్లు విడవకుండా నీ ప్రాణాన్ని కాపాడు, నీ కన్నులను కాపాడాను. ఇంతవరకు నేను ఎలా నీకు తోడుగా ఉన్నాను? దేనికి ఏడుస్తున్నావు? నేను లేనా? ఎన్నిసార్లు నీ దుఃఖాల నుంచి విడిపించాడు. మన శరీర సంబంధమైన వాటి కొరకు ఏడ్చేవాళ్ళం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడ్చేవాళ్ళము. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇంత దేవుడిగా నేను ఉన్నానే, ఈ సంవత్సర కాలం అంతట్లో నేను ఇలా కాపాడుతూ వచ్చానే, మరి ఇంకెందుకు నీకు భయం? ఇంకా నీవు నన్ను స్తుతించు. నేను చేసిన మేలేంటో తెలుసా? మరణము నుండి నీ ప్రాణాన్ని కాపాడాను, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను కాపాడాను. ఇంక నేనేం చేయమంటావు చెప్పు? ఇంకా నేనేం చేయమంటావు? అంతేకాదు, నీ ఎడల నా ఉద్దేశాలు, నా కోరికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను నెరవేర్చాలనుకుంటున్నాను, అది నీ ద్వారా. కాబట్టి ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను దేవుడిని ఆరాధించే ముందుగా నీ మొరను, నీ విన్నపాలని దేవుడు అంగీకరించి మరణము నుండి మన ప్రాణాన్ని తప్పించాడు, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను కాపాడిన దేవుడికి హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నిజమే తండ్రి, ఈ సంవత్సరం కాలములో ఎన్ని అపాయాల గుండా, ఎన్ని ప్రమాదాల గుండా, ఎన్ని వ్యాధులు గుండా, ఎన్ని కరువు కాటకాల గుండా వెళ్ళినా ఏది నన్నేమీ చేయకుండా, నా ప్రాణం మీదకి ఏదీ రాకుండా, ఒకవేళ వచ్చినా నా ప్రాణం పోకుండా కాపాడా. ఈ రోజు వరకు నన్ను సజీవుడిగా నువ్వు ఉంచావు. అంతేకాదు, నేను ఏడ్చే పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఎన్నోసార్లు నా పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి, వాటన్నిటి నుంచి నన్ను కాపాడేవే. ఒకప్పుడు విశ్వాసం లేనప్పుడు ఏడ్చానేమో, కానీ ఇప్పుడు నేను ఏడవలసిన పని లేకుండా నాకు దేవుడిగా ఉండి నన్ను ఇంతవరకు నన్ను ధైర్యపరుస్తూ నన్ను కాపాడుతూ వచ్చావు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతకంటే నేను ఏమి ఇవ్వగలను? నా జీవితంలో ఈ సంవత్సర కాలములన్నిటిలో నువ్వు చేసిన మేలులకి హృదయమారా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఈ దేనస్తుతి ఆరాధనకి సమర్పిస్తున్నాను తండ్రి. కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధిస్తామండి. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు దేవుడు మన జీవితంలో